చేరాలి. బాపట్ల చేరాలి బట్ అక్కడ పెట్టినప్పుడు షాపింగ్ పెట్టినప్పుడు ఎవరు చూడలేదు అలా వచ్చేసి మధ్యపడ గుండ్లకమ్మ దగ్గర officially at the mandal level, that Tahsildar and that mandal level first level. ఈ పత్రం ఉంది కూడా ఆ శాంతి జూన్లో ముందు కూడా చేశాను రీసెంట్గా పర్పస్ పనికొస్తుంది కానీ కన్స్ట్రక్షన్ పర్పస్ వెరీ లెస్ క్వాలిటీ. ఇప్పుడు సేల్ చేయడానికి ఇక్కడే పెడతారు కదా సేల్స్ పాయింట్. ఇక్కడే ఒక బోర్డు అది పెట్టేస్తారు పెట్టి అలాగే ఏజెన్సీ పైన ఓన్లీ లోడ్ చేయడమే, మిగతా బిల్ రాయడం అన్నీ మన స్టాఫ్ మన గవర్నమెంట్ స్టాఫ్. బిల్స్ అయ్యి రేపు విజయవాడ వస్తాయి మేడం. అదే ఇందాక సార్ చెప్పి ట్రాన్సిట్ ఫార్మ్స్ హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు. మన వాళ్ళే ఉండాలి. ఉన్నాయి. వాటిని కూడా మేము సబ్బు రెవెన్యూ వారు మనం జూన్ నెలలో అంతకుముందు కూడా అట్లా వాల్యూమ్ చేసి వాటి వివరాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పారు, దానికి కొన్ని విధానాలు కూడా చెప్పారు. అందులో భాగంగా మనం ఈ ఎజెండాలో వచ్చే వాటిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాటి వాల్యూమ్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము భాగంగా మనం స్టాక్ యార్డ్స్ మనం ఐడెంటిఫై చేయడం, మనకి డీసెంటేషన్ పాయింట్స్ మన జిల్లాలో ఉన్నాయి. రెండోది కాస్ట్ ఆఫ్ స్టాక్ యార్డ్, ఇది ఒకటి మనం అది కూడా మనం గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మనం నిర్ణయించడం జరిగింది. అది కూడా జాయింట్ అకౌంట్ కూడా మన కలెక్టర్ గారు ప్లస్ డీడీ మైండ్స్తో ఓపెన్ చేయమన్నారు. ఆల్రెడీ ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాం మేడం. దానికి ఆల్ డిజిటల్ పేమెంట్స్కి ఏవైతే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు చేయమన్నా చేసాం మేడం. మన క్యూఆర్ కోడ్ అన్నీ కూడా తీసుకున్నాం మేడం. ఈ స్టాక్ యార్డ్ కూడా మనం అక్కడ ఆఫీసులు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తాం. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్ఛార్జ్ పబ్లిక్ కస్టోడియన్ అట్ ఈచ్ స్టాక్ యార్డ్ డిపో డిసెంట్రలైజ్డ్ పాయింట్ బై డిఎల్ఎస్ కన్సల్ట్ మేడం. దీని మీద మనం నిర్ణయం తీసుకున్నాం మేడం. రెండు అరేంజ్మెంట్స్ ఒకరు వీఆర్ఓ చూస్తాను. అవును మేడం. ఈ ఎంఆర్ఓస్ చేస్తాం మేడం. అంతా చేయాలి మేడం. నెంబర్ 7 ఇష్యూస్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు ది కస్టమర్స్, అవి మాకు ఆల్రెడీ వచ్చాయి. వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ అసైన్ చేయకూడదనేసి హైకోర్టు రూలింగ్. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ మైన్స్, తర్వాత ఇరిగేషన్ నుంచి ఎవరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంకొక డిపార్ట్మెంట్ ఓకే 5 మెంబర్స్ వారు అక్కడ చెక్ చేసుకుంటుంటారు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ ఉంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కాబట్టి దే విల్ మెయింటైన్ ది రికార్డ్స్. వారిని పెట్టి అది లోకల్గా ఇఫ్
they are nominating some agency local గా వారు ఎలా చేస్తారో that is for them to decide. But main గా ఇక్కడ నుంచి committee, the entire committee would be responsible for all these activities. అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఉన్న యాక్టివిటీస్ అంటే అక్కడ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా అవన్నీ పెట్టాలి. తర్వాత అక్కడ సేల్ ఆఫ్ దిస్ శాండ్ వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే అది రోడ్ మీద చెక్ చేస్తారు, బిల్స్ వేయించడం. అక్కడ స్టాక్ పాయింట్ ఉన్న చోట్ల మెయిన్లీ లోడింగ్, దెన్ బుక్స్ మెయింటైన్ చేయడం, బిల్స్ ప్రాపర్గా ఇవ్వడం అవన్నీ. సో 5 members ఉంటారు. బట్ దాంట్లో ఇంజనీరింగ్ సెక్షన్ ఎవరు ఉన్నారో వాళ్ళు దే విల్ మెయింటైన్ ది రికార్డ్స్ అండ్ మెషినరీ ఎవ్రీథింగ్. సో లోకల్గా వారు ఎవరిని ఎంకేజ్ అక్కడ పెట్టుకుని చేసి పెట్టుకుని అది మెషర్ చేసి ఇవ్వడం అది అన్నీ